ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు నిజంగా చాలా గ్రేట్. ఫోన్లే మమ్మీ, ఇప్పటికైనా ఫ్రెండ్ గ్రేట్ అని ఒప్పుకున్నావు. నేనేంటో నా కెపాసిటీ ఏంటో ఆవిడికి ఫస్ట్ నుంచి తెలుసు చంటి. కానీ చెప్పడానికి కొంచెం అదన్నమాట. ఒరే మనవడా, ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత నీకేమర్థమైంది? ఎమోషన్లో రిస్కీ షాట్లు చేయకూడదని. కాదురా, పల్లవి నీ పక్కనుంటే నీకెలాంటి ప్రమాదం ఉండదు. ప్రమాదం గనక నీ కాంపౌండ్లోకి వచ్చింది అంటే అడ్డుగా నిలబడిపోతుంది, నిన్ను సేవ్ చేస్తుందిరా. ఎటు పెళ్లి చేసుకుంటాం కదా బామ్మగారు. మీ మనవడి సంగతి నేను చూసుకుంటాను. దానికొచ్చిన భయమేమీ లేదు. సర్లేండి. చరణ్, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోనా? సరే మమ్మీ. చంటి, హాయ్ చరణ్, ఎలా ఉంది ఇప్పుడు? ఓకే. ఓకేనా? పర్వాలేదురా. ఏమైనా నువ్వు చాలా లక్కీ ఫెలో. ఎందుకు? ఎందుకేంటి? నాకు ఇష్టం లేదు. అయినా నాకు ఇప్పుడు పెళ్ళేంటి? సరే వద్దంటున్నానుగా, కాలేజీలో ఉన్న వదిలిపెట్టే. ఎరా, ఏమైంది? ఓన్లో మీ నాన్న మీద ఫైర్ అయిపోతున్నావు? లేకపోతే చూడరా, ఎవరో అమ్మాయిని చూశారంట, వెంటనే పెళ్లి చేసుకో అంటున్నారు. చేసుకోవచ్చు కదా, ఒక పని అయిపోతుంది. నా పని అయిపోతుంది, పెళ్ళి అంటేనే భయం వేస్తుందిరా బాబు. దేనికి భయం? దేనికంటే చరణంత లక్కీ ఫెలో నేను కాదు కాబట్టి. నా లక్కి నీ పెళ్లికి లింక్ ఏంట్రా? ఉంది. నీకంటే పల్లవి లాంటి మంచి అమ్మాయి దొరికింది. నీకెలాంటి ప్రాబ్లం వచ్చినా ముందుండి తను కాపాడుతుంది. హలో 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 హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి ఇక్కడ నా గురించి టాపిక్ వచ్చినట్టుంది? వచ్చేసింది. ఇది అనుకోకుండా వస్తుందో వినే వస్తుందో టైంకి వచ్చేస్తుంది. పల్లవి అని నా గురించి ఏదో టాపిక్ వచ్చింది. హాయ్ అండి, ఎలా ఉంది? నీ గురించే మాట్లాడుతున్నారు ఫ్రెండు. వాళ్ళ నాన్న పెళ్లి చేసుకోమంటుంటే నేను చరణ్ అంత లక్కీ ఫెలోని కాదు, చరణ్కైతే పల్లవి లాంటి మంచి అమ్మాయి దొరికింది అంటున్నాడు. ఏమంటున్నాడు? అదే, నీలాంటి మంచి అమ్మాయి దొరికితే చేసుకుంటాను అంటున్నాడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నిన్న రాత్రి ఆ భిక్షపతి దగ్గర నుంచి రక్షించావంటే నీకెంత గట్స్ ఉండాలి చెప్పు. రే, ఇప్పుడు ఆ టాపిక్ అంత అవసరమా? అక్షిత, అలాంటవేంటి? 10 మందిలో చెడు చెప్పుకోకపోయినా పర్వాలేదు, కానీ మంచిని 10 మందితో చెప్పుకోవాలి. నువ్వు అనేది నిజంరా. నిజంగా రాత్రి మా ఫ్రెండ్ వెళ్ళుండకపోతే మా అన్నయ్య పరిస్థితి ఏమై ఉండేదో ఊహించుకోలేకపోయేవాళ్ళం. ఏదో చరణ్ని ఒక్కసారి కాపాడిస్తే గొప్ప గొప్ప కాక మన అందరం వెళ్ళి వాడిని ఒక్కడనే వదిలేసి వచ్చాం.
మళ్ళీ వెళ్ళమంటే మళ్ళా ఒక్కరికైనా ముందుకెళ్లే ధైర్యం సరిపోయిందా? ముందుకు వెళ్ళగలిగామా, ధైర్యం చేశామా? కానీ మా ఫ్రెండ్ చేసింది. సో దట్ ఈజ్ పల్లవి. ఏంటయ్యా ఏంటిక డిస్కషను? ఏం లేదు సార్, పల్లవి గ్రేట్ అని చెప్తున్నాను. నువ్వు చెప్పేదేంటయ్యా బోడీ? ఆ అమ్మాయి గ్రేట్ అని అందరికీ తెలిసిన విషయమే కదా. చదువులో గ్రేటు, డ్రామాలో గ్రేటు. ఎంత గ్రేట్ కాకపోతే మనం నాటకం రిహార్సల్ చేస్తుంటే క్రియేటర్నైనా నాకే తెలియకుండా ఆ సీన్లో నిజంగా నిశ్చితార్థం చేసుకుంది అంటే మామూలు విషయం కాదు కదా. నిజంగా నువ్వు గ్రేట్ తల్లి. నిశ్చితార్థం మాట పక్కన పెట్టండి సార్. రాత్రి ఎంత పెద్ద రిస్క్ చేసి మా అన్నయ్యని కాపాడింది అనుకుంటున్నారు? లైఫే రిస్క్ చేసింది. రియలీ? అంటే నేనంత లైఫ్ రిస్క్ తీసుకోవడానికి కారణం ఒకటి, మా ఆయన్ని ఎలాగైనా కాపాడుకోవాలనే ఆరాటం. రెండోది, నాకు కాబోయే అత్తగారేమో నువ్వే వాడిని ఎలాగైనా కాపాడాలని చెప్పారు కదా. అది ఆవిడ వేసిన ఆర్డర్. అందుకే కాదని లేక రిస్క్ చేశాను. నిజంగానే నువ్వు గ్రేట్ అమ్మా, అందులో డౌటే లేదు. ఈ రోజుల్లో కళ్ళ ముందు మొగుడు చచ్చిపోతుంటే బ్యాంకుల్లో బ్యాలెన్స్ ఎంత పెట్టావు, ఫోన్లో బ్యాంక్ అకౌంట్ పిన్ నెంబర్ చెప్పు అని బుర్ర తినేసే పిల్లలున్నారు. అలాంటిది పెళ్లి కాకుండానే భర్త కోసం లైఫ్ రిస్క్ చేశావు అంటే నీ గురించి మాటల్లో చెప్పలేమమ్మా. నిజంగా నీలాంటి మంచి అమ్మాయి నాకు భార్యగా వచ్చి ఉంటే నా లైఫే వేరుగా ఉండేది. అంటే మీ ఆవిడ మంచిది కదా? వీడికెలా తెలిసింది? ఏయ్ తన్నేమనద్దు. తను దేవత. ఉదయం లేచినప్పటి నుంచి కాలేజీకి వచ్చే వరకు గ్యాపే ఇవ్వదు. అంటే గ్యాప్ ఇవ్వదంటే ఇంట్లో పనులన్నీ మీతోనే చేయిస్తుందా? కనిపెట్టేశాడు ఇంటెలిజెంట్ బాయ్. హే చిచి, గ్యాప్ ఇవ్వదు అంటే నేను కాలేజీకి వచ్చే వరకు అన్ని సేవలు చేస్తూ గ్యాప్ లేకుండా అన్ని పనులు చేస్తుంది అని మీనింగు.